వెల్కమ్ టు మందాస్ కిచెన్. నేను మీ నరేందర్. ఈరోజు గోట్ మెదడుతో కర్రీ ఎలా చేసుకోవాలి చూపించబోతున్నాను. చాలామంది అడిగారు, ఈ మెదడుని ఎప్పటి నుంచో ఎట్లా చేస్తారని అడిగారు చాలామంది. అందుకే అది నా ఈజీ వేలో ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను రండి. ఈ మెదడుని మనం వండుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు ఏంటియో అవి ఇప్పుడు చూపిస్తాను రండి. కసూరి మేతి, కరివేపాకు చిన్న కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి ఒక 5 చిన్న కట్ చేసుకున్నాను, కొత్తిమీర, వెల్లిపాయను మంచి చిన్న కచ్చపక్క దంచి పెట్టుకున్నాను. ఇది ఆనియన్ మాత్రం ఒక 4 పెద్ద ఆనియన్స్ అవి కట్ చేసి పెట్టుకున్నాను. ఇది మెదడు గోటుది ఉంది. ఇవి దాదాపు 5 ఉంటాయి మెదడు. వీటితో ఇప్పుడు ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. మెదడుని ఈ వేడి నీళ్ళు మసులుతున్నాయి కదా, ఈ మసిలిన నీళ్ళల్లో ఆ మెదడుని వేసి జస్ట్ 2 minutes పెట్టి మళ్ళీ నీళ్ళు తీసేస్తాం. ఇప్పుడు ఈ మెదడుని ఇందులో వేసుకుందాం. ఇది వేసుకొని మనం ఒక 2 minutes దీన్ని ఇట్లనే మసలనియాలి. 2 minutes మసిలిన తర్వాత ఈ నీళ్లు మొత్తం వంపేసి మళ్ళీ ఏం చేసుకోవాలో మీకు చూడంగా. మసిలింది కదా, ఇప్పుడు 2 minutes అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ని ఆర్పేసుకొని మనం ఈ నీళ్ళను వంపేసుకుందాం. ఈ విధంగా దీని నీళ్ళను మొత్తం వంపేసుకుందాం. మనం ముకుడు పెట్టేసుకొని ముకుడు లోపల మనకు ఒక 4 teaspoons ఆయిల్ వేసుకుందాం. దీనిలో ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటి వేడైంది కదా, ఇప్పుడు దీనిలో మనం పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. వీటితో పాటే వెల్లుల్లి కూడా వేసేసుకుందాం. మంచి కలుపుకుంటూ దీనిలో పసుపు వేసుకుందాం. ఇప్పుడు 1/2 teaspoon పసుపు వేసుకుంటున్నాం. ఈ కరివేపాకు వేసుకుందాం. ఈ కరివేపాకుతోటే కసూరి మేతి కూడా దీన్ని పౌడర్ చేసి వేసుకుందాం. ఈ విధంగా ఇప్పుడు ఇవి మంచిగా వేగినాయి కదా, పచ్చిమిరపకాయలు కూడా మంచిగా గోలినాయి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా మంచిగా గోలాలి. గోలితే ఏమైందంటే మనం ఆనియన్తో సహా మనం మంచిగా తినచ్చు. లేదంటే ఇప్పుడు మనకు పచ్చిమిరపకాయలు గోలలేదనుకో, పచ్చిమిరపకాయలు సపరేట్ ఏరుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది రావద్దు అనుకుంటే ఇట్లా మంచిగా గోలిన తర్వాత ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. ఇవి 4 ఆనియన్స్. ఇవి మొత్తం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకుందాం దీన్ని, ఆనియన్ని. చూసారు కదా, ఆనియన్ మొత్తం మంచిగా ఉడికి కొంచెం మనం మూత పెట్టకుండానే చేసాం దీన్ని అంతా. మూత పెట్టద్దు దీనికి, ఆనియన్కి ఎప్పుడు కానీ. ఇప్పుడు దగ్గరికి వచ్చింది కదా, దగ్గరికి వచ్చిన తర్వాత మనం మిరప్పొడి, ఉప్పు 2 వేసుకుందాం. 1 tablespoon అనుకోండి కారపొడి. ఉప్పు 1 teaspoon. దీన్ని మంచిగా కలుపుకుందాం. ఈ ఉప్పు కారం అంతా మొత్తం ఆనియన్కి పట్టుకుంటుంది కదా, పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మళ్ళీ మనము ఎప్పుడైతే వేడి నీళ్ళకి వెళ్ళి తీసాం కదా మెదడుని, ఆ మెదడుని మొత్తం ఇప్పుడు ఇందులో వేసుకుందాం. ఈ మెదడుని ఇప్పుడు దీనిలో వేసేసుకుందాం. వేసేసుకొని ఈ విధంగా మెల్లగా చేయాలి. ఎక్కువ బాగా కలపద్దు దీన్ని, కొంచెం లైట్గా కలపాలి. ఎందుకంటే మెదడు కదా, తొందరగానే చితికిపోతుంది అది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఒక 2 నిమిషాలు ఈ నూనెలో ఆనియన్లతో కలిపి, చూసారు కదా, ఇప్పుడు సేమ్ ఎగ్ లాగా కనిపిస్తుంది కదా. ఎగ్ లాగా కనిపించడం కాదు, మనం ఆనియన్ తోటి ఎగ్ చేసుకుంటాం కదా, అట్లా సేమ్ అలాగే ఉంటుంది. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. కొంతమంది చూడడానికి అది మెదడు అనేదానికి వేరే తీరు అనుకుంటారు. ఇప్పుడు దీనిలో మనము ఇదంతా అయిపోయింది కాబట్టి గరం మసాలా పౌడర్ వేసుకుందాం. గరం మసాలా అంటే ధనియాలు, లవంగా, ఇలాచి పట్ట అన్నీ కలిపి పౌడర్ కలిపి చేసి పెట్టింది ఇది. ఇది మాకు కరీంనగర్ స్పెషల్. ఇది మాకు మా మదర్ చేస్తుండేది ఇది. ఇప్పుడు అది కరీంనగర్ నుంచి తెప్పించాను నేను కదా. ఇప్పుడు దీన్ని మెల్లగా రివర్స్లో వేసేసుకుందాం అంతా. ఎక్కువ దగ్గరికి ఇట్లా కలిపితే ఏమవుతుందంటే చూరు అయిపోతుంది. చూరు ఆన్ చేద్దామంటే ఇట్లా వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని దాన్ని అట్టిగా జస్ట్ ఇట్లా కలుపుకుంటా దాన్ని అడ్జస్ట్ చేయాలంతే. చాలా బాగుంటుంది టేస్ట్ ఇది. చాలా బాగా, అంటే చిన్నపిల్లలు కూడా దీన్ని మనకు వాళ్ళకి చెప్పకుండా మనం పెడితే మాత్రం సూపర్గా తింటారు ఎగ్ అనుకొని. అంత మస్తు కూడా పైనుంచి వెళ్ళి వేసేసుకుందాం. కొత్తిమీర వేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఒకసారి
మళ్ళీ ఒకసారి కిందికి వెళ్ళి కలుపుకుందాం. ఎందుకంటే అడగంటని ఇవ్వద్దు, అడగంటే మాడిపోతే మళ్ళీ టేస్ట్ చేంజ్ అయిపోతుంది. ఇట్లా ఈ విధంగా కలుపుకొని మళ్ళీ సేమ్ ఇట్లా రివర్స్ చేసుకుంటూ పెట్టాలి మనం. చాలా బాగుంటుంది ఇది. కూర రెడీ అయిపోయింది. ఇంకొక 2 minutes లోపల దించేద్దాం. దించేసే ముందు ఏంటంటే మీకు చెప్పేది ఏంటంటే, ఇది ఎగ్ కంటే కూడా సూపర్గా ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. ఇది అందులో మెయిన్గా ఏంటంటే తెలంగాణ ఏరియాలో ఈ మెదడు కూర చాలా ఇష్టంగా తింటారు. ఇవి దొరకవు అసలు. నాకు అనుకోకుండా ఇక్కడ దొరికింది. ఆ దొరికినందుకు దాన్ని తెచ్చేసి పెట్టుకున్నాను. నేను ఈ విధంగా చేస్తున్నాను నేను. ఇది ఏంటంటే రైస్లో అయితే సూపర్ ఉంటుంది, చపాతీలో కూడా తినొచ్చు దీన్ని. మందు ప్రియులు అయితే చపాతీలో పెట్టుకొని తినొచ్చు, మస్తు ఉంటుంది, సూపర్ ఉంటుంది ఇది. చూశారు కదా, ఇట్లా సైడ్లో పడి నూనె వస్తుంది కదా, ఇట్లా ఆయిల్ తేలాలి. ఏ కర్రీ వెజిటేరియన్ కానీ నాన్ వెజ్ కానీ ఆయిల్ అనేది కొంచెం ఇట్లా పైకి రావాలి. వచ్చినప్పుడే దానికి టెస్టు, దాని స్మెల్ చాలా మజాగా ఉంటుంది ఇది. ఇప్పుడు దీన్ని మొత్తం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్లేట్లు వేసుకొని సర్వ్ చేసుకొని మీకు ఎలాగుందో టెస్ట్ చేసి ఇది. ఆయిల్ పైకి రావాలంటే ఏంటంటే ఫుల్ మంట పెట్టకూడదు ఎప్పుడు కానీ, సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే స్లోగా అది మంచిగా ఉడుక్కుంటూ ఆయిల్ పైకి తేలుతుంది అన్నట్టు. అప్పుడు దాన్ని మజా వస్తుంది. చూసారుగా, మెదడు కూర, బ్రెయిన్ కర్రీ చాలా సూపర్గా వచ్చింది. ఇది ఎలా ఉందో ఇప్పుడు టెస్ట్ చేసి మీకు చూపిస్తాను నేను. ఏంటంటే సేమ్ ఎగ్ లాగానే ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. ఇది ఒక పీస్ పెట్టుకొని పీస్తో కలుపుకొని అన్నంలో తినేద్దాం. మస్తుంది ఇది. ఇది ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. ఇది చాలా బాగుంటుంది. ఇది ఒకవేళ ఇది మీకు నచ్చినట్టే ఏంటంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, సైన్ ఆఫ్, మీ నరేందర్.